अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की జై. మనము ప్రతి వారము మణిజ ముచ్చట్లు అనే పుస్తకం చదువుకుంటున్నాము. అది రాసిన ఆవిడ శ్రీమతి పి శ్రీలత విష్ణురావు గారు. ఇంతకుముందు 22 చదువుకున్నాము. ఇది 23. ఆపద్బాంధవుడు మెహర్ బాబా. ఆపద్బాంధవుడు మెహర్ బాబా దాని హెడ్డింగ్. అయితే మణిజ ఏం చెప్తున్నారంటే, ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారంట, నేను మహిమలు చేయను, పరిస్థితులను అసలే మార్చను, కానీ ఒక్క విషయం మాత్రం రూఢిగా చెబుతాను. నా ఆధ్యాత్మిక స్థాయి ఎంత గొప్పదంటే, ఎంత ఉన్నతమైనది అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ మారుమూల నుండైనా, ఏ సమయంలోనైనా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకుంటే ఆ కష్టం వెంటనే గట్టెక్కుతుంది. ఇదేదో సొల్లు కబురు కాదు, ఇది నిజమైన సంగతి. నేను విశ్వానికి ప్రభువుని, నా ప్రేమికులకు బానిసని. ఈ సందేశం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే, ఇది బాబా ప్రేమికులకు ఒక పెద్ద వరమే. కాదే మనము హృదయపూర్తిగా తలుచుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అది ఈ సత్యాన్ని రుజువు చేస్తూ మణిజ చెప్పిన యథార్థ గాథ ఒకటి ఉందన్నమాట. ఉత్తర హిందూస్థానంలో ముష్కర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో వ్యాస్ అనే బడిపంతులు ఉన్నాడు. ఆయన బాబా ప్రేమికుడు. ఆయన తల్లి బాగ్రాని దేవి వయసు మళ్ళిన వ్యక్తి. ఆవిడ కూడా బాబా ప్రేమికురాలు. 1960 సంవత్సరం మే 4వ తేదీ ఆమె తెల్లవారుజామున లేచి గొడ్లకు పచ్చగడ్డి వేసుకొని వచ్చే నిమిత్తం దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళింది. గడ్డి కోసుకొని కట్టగట్టి అది నెత్తిన పెట్టుకొని ఇంటి ముఖం పట్టింది. దారిలో బలంగా యువకుడు చేతిలో దుడ్డు కర్ర పట్టుకొని వచ్చి ఆమెను అటకాయిస్తాడు. ఆమె కాళ్ళు తన్ని ఆయన ఆమెను క్రింద పడేస్తాడు. ఓష్ పిరికి సన్నాసి, ముసలిదాన్నని పట్టుకొని కొట్టుతున్నావు, నీకేం పోయే కాలం వచ్చిందిరా అంటూ ఆవిడ తిట్టడం మొదలెట్టింది. ఈమె నీ ఒంటి మీద ఉన్న బంగారు నగలు తీసి ఇవ్వు అని గదమాయించాడు. బంగారు నగలు ఇవ్వమన్నాడు. నేను చస్తే ఇవ్వను అంది. అలాగా చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ ఆమె కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ అక్కడ ఉన్న నదీ తీరానికి లాక్కొని పోయాడు. అప్పుడు ఆమె, బాబా మెహర్ బాబా, నా ప్రియతమా నన్ను రక్షించు, నీవే గనుక నిజంగా భగవంతుడవే అయితే, నా ప్రేమ గనక నిజమైనది అయితే నన్ను రక్షించు అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ దొంగ పెద్దగా నవ్వి, నువ్వు ఎంత గట్టిగా గొంతుకు చించుకొని అరచిన నిన్ను రక్షించే నాదుడు ఆ బాబా
లేడు. ఎక్కడ ఇక్కడ ఎవ్వరు కూడా ఈ పరిసరాల్లో లేరు. నీవు ఎంత మొత్తుకున్నా నిన్ను రక్షించటానికి ఎవ్వరు రారు. నేను నిన్ను చంపి నీ ఆభరణాలు తీసుకొని అదిగో ఆ నదిలోకి నిన్ను ఈడ్చివేస్తాను. ఎవ్వరు ఏమి చేసుకోలేరు కూడా అన్నాడు. ఆమెను ఈడ్చుకొని వెళ్తూనే ఉన్నాడు. ఆమె బాబా బాబా నన్ను రక్షించు అంటూ అరుస్తూనే ఉంది. ఇంతలో ఎక్కడ నుండి వచ్చినవో 3 ఆవులు వచ్చినవి. అందులో ఎర్ర రంగు ఆవు దొంగ వైపు దూసుకొని వెళ్ళి కొమ్ములతో పొడవసాగింది. అతను క్రింద పడిపోయాడు. అతడు లేచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఉండగా జాగ్రాని దేవి లేచి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ ఆ దొంగ ఆమెను వదలకుండా ఆమెను పట్టుకొని నది వైపు ఈడ్చసాగాడు. అప్పుడు ఎర్రావు మళ్ళీ అతని వైపు పరిగెత్తి కొమ్ములతో తీవ్రంగా అతన్ని పొడవసాగింది. మిగిలిన 2 తెల్ల ఆవులు జాగ్రాని దేవికి ఇరుప్రక్కల రక్షక భటులు వలె నిలబడి మధ్య మధ్యలో తమ స్నేహితునికి సహాయంగా ఆ దొంగను పొడవసాగి ఆమెను ఏమి చెయ్యాలో తోచలేదు. బాబా బాబా అంటూ అక్కడే నిలబడిపోయింది. అంతలో పక్కపల్లె నుండి ఒక ఎద్దుల బండి ఆ వైపు వచ్చింది. అది చూసి దొంగ పరుగులంకించుకున్నాడు. ఆ బండిలోని వారు జాగ్రాని దేవిని క్షేమంగా ఊరు చేర్చారు. ఆ 3 ఆవులు కూడా ఊరి పొలిమేర వరకు వీరితో పాటు రక్షక భట్లు మాదిరిగా నడిచి వెళ్ళాయి. మర్నాడు ఆ పల్లె ప్రజలు అడవికి వెళ్ళి ఆ దొంగను పట్టుకొని శిక్షించారు. బాబా భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరైనా సరే హృదయపూర్వకంగా నిజాయితీగా ఆయనను పిలిస్తే ఆయన ఎన్నడూ ఆ పిలుపుని వినిపించుకోకుండా ఉండడు. వారికి తప్పక సహాయం అందిస్తాడు. ఇది ఇలా బాబా ప్రేమికులకు కూడా చాలామందికి ఆపత్ సమయాల్లో జరుగుతూ ఉంటుంది. చాలామందికి బాబా ప్రేమికులకి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అది అందుకే కాకపోతే అది మనము ఎంతవరకు దాన్ని ఆచరించగలుగుతున్నాము, హృదయపూర్తిగా ఆయన్ని హృదయాంతరాలలో నుంచి ఆయన్ని పిలిస్తే ఆయన తప్పకుండా మనని రక్షిస్తాడు, కాపాడుతాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.